కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తులం బంగారం లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఉద్యోగాలు లేవని ఆయన మండిపడ్డారు. 2.5 ఏళ్లలో కార్పొరేషన్లో అభివృద్ధి పనులు చేయలేదని, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత డెవలప్మెంట్ ఆగిపోయిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణకు ముందు మహబూబ్ నగర్ ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వస్తే మహబూబ్ నగర్లో మళ్లీ పాత రోజులు వస్తాయని, 2 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఆయన తెలిపారు. నినాదం పలుకుతా ఉన్నారు. కేసీఆర్ గారు మళ్ళా 3వసారి ముఖ్యమంత్రిని చేస్తాం సార్. ఇదే ఎలక్షన్లు ఎప్పుడోసారి ఎదురు చూస్తున్నాం. ఏ ఎలక్షన్ అయినా కారు గుర్తుకు ఓటు చేస్తాం సార్. 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేయలేదు. ఇగో మీరు చేసిన పనులు తప్ప ఏం లేవు. మీరు కట్టిన మార్కెట్లు ఆగిపోయినాయి, ట్యాంక్ బండ్ ఆగిపోయింది, టోటల్ గా ఎక్కడ పనులు, హాస్పిటల్ పని ఆగిపోయింది, హోటల్ పని ఆగిపోయింది, మన్నెంకొండ దేవస్థానం కాడ రోపి ఆగిపోయింది, మైనార్టీ స్కూల్ ఆగిపోయింది, క్రిస్టియన్ భవన్ ఆగిపోయింది. ఏం పనులు చేయలేదు. కొట్లాడుకుంటారు, దోసుకుంటారు రాష్ట్రం తప్ప ఏం లేదని చెప్తున్నారు. కనుక ఏ ఊర్లో చూసినా ప్రజలు జై కేసీఆర్ అంటారు, బీఆర్ఎస్ ప్రభుత్వం పైపే ఉన్నారు. కారు గుర్తుకు ఓటు తప్ప మేము ఏం సార్ అని చెప్పి అన్ని ప్రమాణం చేసి చెప్తున్నారు. అదేవిధంగా మా ఎదురుకు వచ్చినాం, హౌసింగ్ బోర్డు కాలనీ పోయినాం, ఇక్కడ దిడిపల్లికి వచ్చినాం. మీరు కట్టిన ఇండస్ట్రీస్, మీరు కట్టిన ఇండ్లు, మీరు వేసిన నల్లాలు తప్ప ఏం లేవు సార్ అని చెప్తున్నారు. మీరు ఇచ్చిన 2,000 రూపాయలు తప్ప ఏం లేదు. 4,000 ఇస్తామని మోసపోతేవి, 2,500 మహిళలకు ఇస్తామంటే మోసపోతేవి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామనుకున్నా కానీ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు సార్. పిల్లలు డెలివరీ అయితే కనీసం కేసీఆర్ కిట్ కూడా ఇస్తలేరు సార్ అని చెప్తారు. ఏం పాపం చేసాం సార్ మేమని చెప్తారు. కనుక ప్రజల కోపం కట్టలు తెంపుకొని ఉంది, మహిళలకు చాలా కోపంగా ఉంది. కారు గుర్తుతో బ్రహ్మాండం గెలుస్తాం.